ఓకే. యాక్సిడెంట్ స్టడీస్. సో, యాక్సిడెంట్ స్టడీస్ టాపిక్ గురించి చెప్పే ముందు, అసలు యాక్సిడెంట్స్ ఎందుకవుతాయి రోడ్డు మీద? అసలు దీని గురించి ముందు చెప్పే ముందు, మీకు స్టార్టింగ్‌లో చెప్పాను ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో. సో, ఎక్కువగా ఇంపార్టెంట్ వచ్చేసి రోడ్ నెట్‌వర్క్. సో, ఎయిర్ అయినా, బస్ అయినా ఎయిర్ అయినా, హార్బర్ అయినా నెక్స్ట్ వన్ ఇంకేదైనా సరే రైల్వే అయినా. ఏదైనా సరే వెహికల్స్ ఏదైనా చేసినా గానీ వెహికల్స్ వచ్చేసరికి ఆ మెటీరియల్ అయినా ఏదైనా సరే ఆన్ ద రోడ్ మీదకి ఎక్కాల్సిన వెహికల్స్‌ని అక్కడి నుంచి ట్రావెల్ అవ్వాల్సిందే. సో, కంపల్సరీగా రోడ్ అనేవి చాలా ఇంపార్టెంట్. అగైన్ ఈ రోడ్స్‌లో కూడా మనకి మిగతా వాటితో పోలిస్తే యాక్సిడెంట్స్ కూడా రేట్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో, వాటర్ వేస్‌లో కొద్దిగా ఎక్కువ తక్కువగా ఉంటుంది. ఎయిర్ వేస్‌లో కూడా తక్కువగానే ఉంటుంది. అంటే ఎక్కువ పర్ ఇయర్‌లో ఎక్కువ డెత్ రేట్స్ అంత ఎక్కువగా ఉండవు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హార్బర్ గాని, రైలు గాని ఇవన్నీ ఎక్కువగా యాక్సిడెంట్ రేట్స్ అంత ఎక్కువగా ఉండవు. చాలా తక్కువగానే ఉంటుంది. అదే ఈ యాక్సిడెంట్ స్టడీస్‌లో మన ఈ హైవేస్‌కొచ్చేసరికి యాక్సిడెంట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు మిక్స్డ్ ట్రాఫిక్ కండిషన్స్ అండ్ పెడెస్ట్రియన్స్, రోడ్ యూజర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. సో, వీటన్నిటిని కలిపితే మిక్స్డ్ ట్రాఫిక్ అంటాం. సో, ఇలా మిక్స్డ్ ట్రాఫిక్ కండిషన్స్ ఉండడం వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ జామెట్రిక్ కండిషన్స్ ఇలా అన్ని రకాలుగా చూసుకుంటే ఒక్కొక్క వెహికల్‌కి ఒక్కో పవర్ ఉంటుంది. ఒక వెహికల్ తక్కువ పవర్ ఉంటుంది. సమ్ పర్సన్స్ ఉంటారు. సో, ఇలా రకరకాల కండిషన్స్‌లో మనకి ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటేంటంటే ఒక ఫిక్స్డ్ డెఫినిట్ పాత్ అంటూ ఏమీ ఉండదు. ఎక్కడి నుంచి ఎటైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు రైల్వేస్ తీసుకోండి. సో, రైలు అనేది ఎప్పుడూ ఆ రైల్స్ మీదే వెళ్తుంది తప్ప దానికొకటి సెపరేట్ వే అంటూ ఉండదు. అట్లే హార్బర్స్‌లో అయినా సరే, రైల్వేస్‌కైనా సో, సెపరేట్‌గా ఉండదు. సో, కానీ వెహికల్స్ ఇక్కడికొచ్చేసరికి ఆ వెహికల్ ఉన్న లేనోడు యువతలకి, యువతల ఉన్న లేను అట్లా మారుతూ ఉంటారు. క్రాస్ అవుతుంటాయి వెహికల్స్. ఇంకో డైరెక్షన్‌కి ఆపోజిట్ డైరెక్షన్ ఒకటితో ఒకటి మీట్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ యొక్క హైవేస్‌లో మనకి యాక్సిడెంట్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కంపేర్ టు వేరే అదర్ మోడ్స్‌కి. సో, అది. సో, అందుకే ఇక్కడ యాక్సిడెంట్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో, యాస్ పర్ ట్రాఫిక్ ఇంజినీర్‌గా మనం ఏం చేయాలంటే, మనం స్టార్టింగ్‌లో ఈ ట్రాఫిక్ ఇంజినీరింగ్‌లో చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం. సేఫ్, రాపిడ్, కన్వీనియంట్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ అండ్ గూడ్స్ ఈస్ నోన్ యాస్ ట్రాఫిక్ ఇంజినీరింగ్ అని చెప్పుకున్నాం. సో, మరి సేఫ్టీగా పంపించాలి కదా! మనం రోడ్స్ అయితే కన్‌స్ట్రక్షన్ చేశాను గానీ, సేఫ్టీ అనేది కూడా ముఖ్యం. సో, మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే, యాస్ పర్ యాక్సిడెంట్ స్టడీస్‌లో ఏమేంటంటే, వెహికల్స్‌ని గాని, పర్సన్స్ అయినా, గూడ్స్ అయినా మనం సేఫ్‌గా ట్రాఫిక్ మూవ్‌మెంట్స్ అనేది చేసేలా చేయాలి. సో, దీనికోసం మనం ఏం చేయాలి? ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం చెప్పబోయే స్టడీస్‌కి యూజ్ అవుతది. సో, వీలైనంత వరకు యాక్సిడెంట్స్ మనం ఓకే. దానికంటూ ప్రివెన్షన్ అంటూ ఏమి లేదు. అంటే ఈరోజు ఎక్కడో చోట ఏదో విధంగా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటది. సో, దాన్ని మనం ఏం చేయలేం. సో, కాపోతే మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు దాని యొక్క యాక్సిడెంట్స్ రేట్‌ని రెడ్యూస్ చేయడానికి కోసం మనం ఏమైనా ఫెసిలిటీస్ ఇంప్రూవ్‌మెంట్ చేయడం గాని, ఏదైనా స్టడీస్ చేయడం గాని, ఏదైనా జామెట్రిక్ ఫీచర్స్ గాని, వెహికల్స్‌ని గాని, ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ గాని యూజ్ చేసి వాటి యొక్క యాక్సిడెంట్స్‌ని తగ్గించాలి. సో, దీనికోసం మనం ఏం చేయాలి? మరి ఎలా చేయాలి? మరి ఇవన్నీ తగ్గించాలి. యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మన ఒక ట్రాఫిక్ ఇంజినీర్‌గా ఇంపార్టెంట్ ఏమో సేఫ్టీ పంపించాలి. మరి మనమైతే యాక్సిడెంట్స్ తగ్గించలేము. యాక్సిడెంట్స్ అంటూ కంప్లీట్‌గా కొలాప్స్ అయితే ఏం లేవు. మరి మాత్రం తగ్గించడానికి ఏం చేయాలి అంటే ఒక స్టడీస్ చేయాలి. ఏదైనా సిస్టమాటిక్ స్టడీస్ చేస్తే దాని ద్వారా మనకి ఎటువంటి ఫర్దర్ ఇంప్రూవ్‌మెంట్స్ గాని ఏదన్నా ఉంటే చేయొచ్చు. ఈ స్టడీస్ చేయడం వల్ల మనకి కాజెస్ అసలేంటి, ఇప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ గాని ఏదైనా ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఇలా ఒక్కొక్క జోన్‌కి ఒక్కొక్క ఏరియాకి మనం స్టడీస్ చేసుకుంటూ వెళ్తే మనకి యాక్సిడెంట్స్ రేట్ అనేది తగ్గుతుంది. అయితే మరి ఈ యాక్సిడెంట్ స్టడీస్‌లో మెయిన్‌గా ఆబ్జెక్టివ్స్ దాని యొక్క యూజ్ ఏంటంటే అసలు ఈ యాక్సిడెంట్ స్టడీస్ చదవడం వల్ల లాస్ట్‌లో మనకొచ్చేదేంటంటే, అసలు యాక్సిడెంట్ ఎందుకయింది? ఎంత వరకు అయింది? ఏ విధంగా అయింది? అనేది ఒక క్లూ ట్రూ పిక్చర్ ఒక ఐడియా అనేది వస్తుంది. అగైన్ ఈ యాక్సిడెంట్ స్టడీస్ వల్ల మనకేంటంటే, ప్రెజెంట్‌గా ఉన్నటువంటి డిజైన్స్ అంటే రోడ్ విడ్త్ కావచ్చు, ఎనీ ఫీచర్ రోడ్ కండిషన్‌లో ఎగ్జిస్టెడ్ ఉన్నటువంటి రోడ్ ఫీచర్స్ ఉన్నాయో, అవి ప్రెజెంట్‌గా ఉన్నటువంటి డిజైన్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇదే డిజైన్స్ కాకుండా ఫ్యూచర్‌లో ఇక్కడ యాక్సిడెంట్స్ రేట్ ఎక్కువ ఉంది. ఈ డిజైన్స్, ఈ ఎలిమెంట్స్, ఈ ఐలాండ్స్ కరెక్ట్‌గా లెవ్వు. మనం అని చెప్పి మనం ప్రపోజ్ చేస్తే ఫ్యూచర్‌లో దాని ఎలిమెంట్స్‌ని చేంజ్ చేయడము, డిజైన్ చేయడం అనేది కూడా ఈ యాక్షన్ స్టడీ ద్వారా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ అదే విధంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్టడీస్ వల్ల ఈ డిజైన్స్, ఎలిమెంట్స్ మారుస్తున్నాం. సిగ్నల్స్, టైమింగ్స్ కానీ, ఇంకేదైనా పారామీటర్స్ గాని మార్చడం వల్ల సో, ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా? ఇంతకుముందు ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి, ఇప్పుడు ఎన్ని యాక్సిడెంట్స్ అయినా ఈ డిజైన్స్‌లో గాని, ఎలిమెంట్స్‌లో గాని ఏమైనా మార్చడం వల్ల. ఇలా మనం ప్రతీదీ యాక్సిడెంట్ స్టడీ ద్వారా నేర్చుకోవచ్చు. అదే విధంగా ఎంత ఫైనాన్షియల్ లాస్ అయిపోయింది, పర్సనల్ ఇంజ్యూరీ అయింది, ప్రాపర్టీ ఎంత డ్యామేజ్ అయింది. ఇట్లా ప్రతి ఐటెమ్ కూడా ఈ యాక్సిడెంట్ స్టడీ ద్వారా నేర్చుకోవచ్చు.
అసలు యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయి అంటే మెయిన్‌గా 4 కాజెస్ ఉన్నాయండి. ఎగ్జామ్స్‌లో చాలా మంది రకరకాలు రాస్తారు. ఇదంతా కాదు. మెయిన్‌గా కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అంటే మెయిన్‌గా 4 టైప్స్ ఉన్నాయి. వీటి గురించి సబ్ క్లాసెస్‌లో అన్ని కలిపి చెప్పుకోవచ్చు. సో, మెయిన్‌గా ద కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ వచ్చేసి మెయిన్‌గా వచ్చేసి రోడ్ యూజర్స్. రోడ్ యూజర్స్ అంటే అందులో మెయిన్‌గా పెడెస్ట్రియన్స్ కావచ్చు, ఓనర్ అదే అంటే అక్కడ అందులో ఉన్నటువంటి డ్రైవర్ కావచ్చు. అండ్ ఇంకా మేబీ ఉంటే సైక్లిస్టులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. అట్లా రోడ్ యూజర్స్‌కి వచ్చేసరికి మెయిన్‌గా వాళ్ళ వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా వెహికల్స్ వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెహికల్స్ వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా రోడ్డు బాగోలేకపోవడం వల్ల, రోడ్ అండ్ ఇట్స్ కండిషన్స్ వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ గాని, లేదా ట్రాఫిక్ కావచ్చు, ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, వీటన్నిటిని కలిపి స్పెసిఫిక్‌గా ఒక ఏరియాలో ఒక యాక్సిడెంట్ అయిందనేది స్పెసిఫిక్‌గా ఈ కండిషన్ గురించి అని చెప్పలేము. అందులో అన్ని కలిపి కావచ్చు, కొన్ని కంబైన్డ్ కావచ్చు, కొన్ని స్పెసిఫిక్ కావచ్చు. వీటన్నిటిని కలిపి మనం స్పెసిఫిక్‌గా చెప్పుకోవడం ఇబ్బంది కాబట్టి, సో, వేరియస్ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అని చెప్పుకునేటప్పుడు ఇలా చెప్పుకుంటే సరిపోతుంది. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి డ్రైవర్స్. సో, డ్రైవర్స్ అని చెప్పగానే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కొంతమంది ఎలా పోతారు? ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది. ఆ! హై స్పీడ్‌లో పోతుంటారు. ఆ కేర్‌లెస్‌నెస్ ఉంటుంది. గలీజ్‌గా వెళ్తుంటారు. ఒక రూల్ పాటించరు. రెగ్యులేషన్స్ ఉండవు. కొంతమంది తాగి బండి నడుపుతూ ఉంటారు. కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు. కొంతమందికి నిద్ర లేకుండా అలాగే నడుస్తూ ఉంటారు. అంటే అలసట ఉండి ప్రాబ్లమ్ ఉంటది. కాకపోతే కొంతమందికి చేత కాకపోవడం. ఇట్లా రకరకాల రీజన్స్‌తో మనకి ఈ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ అంటే ఇక అందరూ కావచ్చు. లేదా ఇంకా ఇద్దరు అయిపోయింది. డ్రైవర్స్ అయిపోయింది. అంటే ఈ రోడ్ యూజర్స్ కింద డ్రైవర్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ పెడెస్ట్రియన్స్. పెడెస్ట్రియన్స్‌లో కూడా కొంతమంది రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోవడం, కేర్‌లెస్‌నెస్, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పెడెస్ట్రియన్స్ ఉన్నారనుకోండి. వాళ్ళ యొక్క సిగ్నల్స్ పడ్డప్పుడు ట్రావెల్ చేయకుండా అంటే వెహికల్‌ని క్రాస్ అవ్వకుండా ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు ట్రావెల్ అవ్వడం. ఓకే. ఇలా చేయకపోవడం. ఇంకా నడిచేవాళ్ళు ఆ ఫుట్‌పాత్ మీద కాకుండా పేమెంట్ మీద నడవడం. ఇట్లా సో, ట్రాఫిక్ మధ్యలో సడెన్‌గా రావడం. ఇట్లా చేయడం వల్ల గూడా మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇవన్నీ రోడ్ యూజర్స్ కిందకొస్తుంది. ఇంకా ప్యాసింజర్స్‌కొచ్చేసరికి ఏమవుతుంది? ఏముంటుంది సడెన్‌గా ఆహ్, ప్యాసింజర్స్ అంటే రోడ్డు మీద ఉన్నోళ్ళు అంటే సడెన్‌గా మనమేమంటాం రోడ్డు మీదకి రావడం. అంటే బయట నుంచి లోపలికి రావడం. ఇట్లా ఆహ్, వెహికల్స్ మూవ్ అవుతున్నప్పుడు సడెన్‌గా వచ్చేసరికి ఏమవుతుంది? వెహికల్స్ ఉన్నటువంటి పర్సన్స్ భయపడిపోయి వెహికల్స్‌ని అటో ఇటో మూవ్ చేస్తుంటారు. సో, దానివల్ల ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ కొంతమంది బస్సులో గాని వీళ్ళున్న వాళ్ళు కొంచెం చికాకు చేస్తుంటారు. చేతులు బయట పెట్టడం ఇట్లా చికాకు చేస్తూ ఉంటారు. సో, వీళ్ళ వల్ల గూడా మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెహికల్. సో, బేస్డ్ ఆన్ మెయిన్‌గా కాజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ వచ్చేసి రోడ్ యూజర్స్ అండ్ వెహికల్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇంకా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అండ్ రోడ్ కండిషన్స్. మెయిన్‌గా ఈ 3, 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఇంకోటి నెక్స్ట్ వన్ వెహికల్ డిఫెక్ట్స్. సో, సడెన్‌గా బ్రేక్స్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టీరింగ్ తిప్పేటప్పుడు స్టీరింగ్ స్ట్రక్ అయిపోవడం వల్ల గాని సఫిషియెంట్‌గా ఆ వెహికల్స్‌కి లైటింగ్ సిస్టమ్ లేకపోవడం గాని, ఇంకా బాగా ఎక్సెసివ్‌గా బాగా జరిగేవేంటంటే టైర్ బరస్ట్. ఎప్పుడైతే టైర్ పంక్చర్ అయిపోయినప్పుడు సడెన్‌గా టైర్ పేలినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క టైర్ బరస్ట్ వల్ల ఏమవుతుంది, వెహికల్ కంట్రోల్ అవ్వకుండా వెహికల్ అనేది అటు ఇటు పోయి దేనికో దానికి గుద్దేస్తుంటారు. ఎక్కువ శాతము మన యాక్సిడెంట్స్ అవుతూ ఉంటే మెయిన్‌గా ఎక్కువ వచ్చేసి ర్యాష్ స్పీడ్ అంటే హెవీ స్పీడ్‌తో వెహికల్స్ వెళ్ళడం ఒకటి, నెక్స్ట్ టైర్ బరస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ రోడ్ అండ్ కండిషన్. సో, రోడ్ కండిషన్‌లో వచ్చేసరికి కొన్ని రోడ్స్ స్మూత్‌గా ఉంటాయి. అంటే మనం బ్రేక్ ఏసినా గాని ఇంకా మూవ్ అవుతూనే ఉంటాయి. కొన్నేమో మనం రన్నింగ్‌లో ఉన్నప్పుడు కూడా వెహికల్స్ అనేవి స్లిప్ అవుతూ ఉంటాయి. స్కిడ్డింగ్ ఎఫెక్ట్‌గా ఉంటుంది. అంటే టర్నింగ్స్‌లో ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు రోడ్స్ క్లీన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫైన్ డస్ట్ పార్టికల్స్ అనేది అక్కడికి వస్తూ ఉంటాయి. సో, ఆ టైంలో వెహికల్స్ మూవ్ అయ్యాయనుకోండి స్కిడ్ అయిపోయి బర్రని జారిపోయి కింద పడిపోతారు. అండ్ పాత్ హోల్స్ అంటే పెద్ద పెద్ద గుంతలు ఉండడం. ఆ గుంతల వల్ల ఏమవుతుంది వర్షాకాలంలో సడెన్‌గా దింపేసారనుకోండి ఆ ఎక్కువ గుదుపు వల్ల బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వక అటు ఇటు వెళ్ళిపోయి దేనికో దానికి గుద్దేస్తుంటారు. సో, పాత్ హోల్స్ అనేవి చాలా డేంజర్. సో, అది కూడా ఎస్పెషల్‌గా రైనీ సీజన్‌లో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ పాత్ హోల్స్ మనం ఎస్టిమేట్ చేయలేము. అందుకే వీలైనంత వరకు రైనీ సీజన్‌లో జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి. నెక్స్ట్ వన్ రట్స్ అంటే సన్నటి గీతల్లాగా ఫార్మ్ అవ్వడం. అంటే ఈ రోడ్డుకి అటు ఇటు వైపు ఏమవుతుందంటే షోల్డర్స్ ఉంటాయి కదా! ఆ షోల్డర్స్ ఏంటంటే జనరల్‌గా వాటర్ వచ్చినప్పుడు ఆ షోల్డర్స్ అంతా పోతూ ఉంటాయి. సో, ఆ పేమెంట్‌కి షోల్డర్స్‌కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. సో, అంటే హైట్ ఎక్కువగా ఉంటుంది. సో, ఆ డైరెక్షన్‌లో వెళ్ళినప్పుడు షోల్డర్ యొక్క సఫిషియెంట్ బేరింగ్ కెపాసిటీ లేనప్పుడు ఏమవుతుందంటే మన ఈ ఖమ్మం టు మన సూర్యాపేట రోడ్‌లో మన కాలేయం ముందే మన వెహికల్స్ చూస్తుంటారు. అప్పుడప్పుడు వెహికల్స్ పల్టీలు కొడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క సఫిషియెంట్ షోల్డర్స్‌కి బేరింగ్ కెపాసిటీ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల, ఆ షోల్డర్స్ మీదకి వెహికల్ వెళ్ళినప్పుడు కంట్రోల్ తప్పి కింద పడిపోతుంది.
అదేవిధంగా రోడ్ డిజైన్ అంటే సో టర్నింగ్స్ దగ్గర ఎంతైతే సైడ్ డిస్టెన్స్ ఉందో అంత సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయకపోవడం, సఫిషియంట్ షోల్డర్స్‌కి సఫిషియంట్ బేరింగ్ కెపాసిటీ ప్రొవైడ్ చేయకపోవడం, కర్వ్డ్ సరిగ్గా డిజైన్ చేయకపోవడం, లైటింగ్ కూడా ఎక్కడైతే లైటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఇంటర్సెక్షన్స్ దగ్గర ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏరియాలో మన లైటింగ్ అనేది కంపల్సరీ. సో ఇలా మన రోడ్డు మనం చేసేటువంటి మిస్టేక్‌లో ఎక్కడైతే రోడ్ డిజైన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అక్కడ మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వెదర్. సో మంచుగా ఉన్నా, పొగ ఉన్నా, ఇంకేదన్నా డస్ట్ ఉన్నా, స్మోక్ ఉన్నా, రైన్ ఫాల్ అవుతున్నా, ఇలాంటి కండిషన్స్ ఏంటి మనకి విజిబిలిటీ తగ్గిపోతుంది. విజిబిలిటీ తగ్గేసరికి ఆటోమేటిక్‌గా ఆపోజిట్‌గా వచ్చే వెహికల్స్ ఏంటో తెలియదు. ఆటోమేటిక్‌గా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌లో అవుతుంది. నెక్స్ట్ వన్ యానిమల్స్. సో ఇంకొక మెయిన్‌గా నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే ఎక్కువగా యానిమల్స్ వల్ల కూడా మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే మనం వెహికల్ మీద వెళ్తున్నప్పుడు సడెన్‌గా కుక్కో, నక్కో, ఆ కోతులో, ఆ పాములో, పందులో వచ్చి అడ్డం వస్తూ ఉంటాయి. సో, ఆటోమేటిక్‌గా మనం కంట్రోల్ చేయలేం. భయపడిపోతాం. సో, వెంటనే వెహికల్స్‌ని ఆటో, ఇటో చేసేసి యాక్సిడెంట్స్. సో, స్ట్రే యానిమల్స్ డైరెక్ట్‌గా అంటే పక్కన ఉన్నటువంటి యానిమల్స్ రోడ్డు మీదకి రావడం. ఇలా ఇది కాకుండా ఇంకోటేంటంటే అదర్ రీజన్స్‌కొచ్చేసరికి ట్రాఫిక్ పరంగా చూసుకుంటే ఇన్‌కరెక్ట్ సైన్స్, ఇన్‌కరెక్ట్ సిగ్నల్స్ అండ్ గేట్ లెవెల్ క్రాసింగ్. ఇన్‌కరెక్ట్ సైన్స్, సిగ్నల్స్ అంటే ఏంటంటే సిగ్నల్ టైమింగ్స్ సపోజ్ రెడ్ పడాల్సిన చోట గ్రీన్ పడింది. అవతలోళ్ళ దగ్గర గ్రీన్ లైట్, మీ దగ్గర గ్రీన్ లైట్ పడేసరికి ఒకదానికొకటి వెహికల్స్ ఎదురెదురుగా వచ్చేసి బ్రేక్ అయ్యే ఛాన్స్, కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గేట్ లెవెల్ క్రాసింగ్ ఒక్కోసారి గేట్‌లు క్లోజ్ చేయకుండా ఉంచడం. సో, గేట్ లెవెల్ ఓపెన్ చేసి ఉంచడం వల్ల వెహికల్స్ వెళ్తూ ఉంటారు. ఆటోమేటిక్‌గా ఏదైనా ట్రైన్ ఏదైనా వచ్చినా, ఇంకేదైనా అదర్ అబ్‌స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, సైన్ బోర్డ్స్ సఫిషియెంట్ ప్లేస్‌లో, సఫిషియెంట్ టైమ్‌లో ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ఈ మద్రపల్లి ఏరియాలో ఇట్లాంటి రోడ్ విడ్త్ అక్కడేమో తక్కువగా ఉంటుంది. మద్రపల్లిలో రోడ్ విడ్త్ ఎక్కువగా ఉంటుంది. సో, బిఫోర్ ఆ ఎండ్ ఆఫ్ ది విడ్త్ తగ్గే ముందు మనం సైన్ బోర్డ్ ప్రొవైడ్ చేయాలి. నారో రోడ్ హెడ్ అని చెప్పి అక్కడ ఒక సైన్ బోర్డ్ ప్రొవైడ్ చేస్తే ముందుండేటటువంటి రోడ్డు చాలా విడ్త్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని ఒక సైన్ బోర్డ్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేయకపోవడం వల్ల లేదా కరెక్ట్ ఇప్పుడు సైన్ బోర్డ్స్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఈ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. నెక్స్ట్ వన్ సో యాక్సిడెంట్ స్టడీస్ అండ్ రికార్డ్స్. అసలు ఈ యాక్సిడెంట్ స్టడీస్ లో సో ఏమేం చేస్తాము, సో ఏమేం డేటా కలెక్ట్ చేస్తాము, సో ఏ రికార్డ్స్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ కలెక్షన్ ఆఫ్ యాక్సిడెంట్ డేటా ఉంటుంది, ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటుంది, లొకేషన్ ఫైల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఉంటుంది. సో ప్రివెంటివ్ మెజర్స్ గురించి లాస్ట్ లో చెప్పుకుంటాం. సో ఫస్ట్ వన్ కలెక్షన్ ఆఫ్ యాక్సిడెంట్ డేటా. సో యాక్సిడెంట్ స్టడీస్ గురించి చేసే ముందు అసలు ఏమేమి డేటా కలెక్ట్ చేస్తాము అంటే ఫస్ట్ అసలు యాక్సిడెంట్ స్టడీస్ లో ఈ కలెక్షన్ ఆఫ్ యాక్సిడెంట్ డేటానే ఫస్ట్ స్టెప్. ఏంటి ఫస్ట్ ఏం చేస్తామంటే జనరల్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాం. అంటే ఏ రోజు జరిగింది, ఏ టైంకి జరిగింది, ఏ పర్సన్స్ కి దెబ్బలు తగిలాయి, ఆ పర్సన్స్ నేమ్ ఏంటి, వాళ్ళ గురించి కనుక్కోవడం అండ్ వాళ్ళ యొక్క పర్టికులర్ గా వాళ్ళ యొక్క సివియారిటీ అంటే బాగా జరిగిందా, నార్మల్ జరిగిందా, దెబ్బలు తగిలా, ఫెటలా, సివియరా, నాన్ ఫెటల్ అని వీటికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఈ కలెక్షన్ ఆఫ్ యాక్సిడెంట్ డేటాలో ఫస్ట్ ఇది కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ లొకేషన్. అంటే అది ఏ ఏరియాలో ఏ ఏరియాలో మన యాక్సిడెంట్ అనేది జరిగింది. అంటే ఆ ఏరియా యొక్క డిస్క్రిప్షన్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ ది యాక్సిడెంట్. సో ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దానికి సంబంధించిన లొకేషన్ గురించి డీటెయిల్స్ అంటే ఏ జ్యూరిడిక్షన్ కిందకి వస్తుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కలెక్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ వన్ డీటెయిల్స్ ఆఫ్ ది వెహికల్స్ ఇన్వాల్వ్డ్. అంటే ఏ వెహికల్ అందులో ఇన్వాల్వ్ అయింది, ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఎంత, ప్లేట్ నెంబర్స్ ఎంత, ఆ వెహికల్ ఏ టైపు స్ప్లెండరా, బైకా, కారా, వెహికల్ ఏమి ఉంటే ఆ కార్ లో ఉన్నటువంటి స్పెసిఫిక్ గా కండిషన్. నెక్స్ట్ వన్ లోడింగ్ డీటెయిల్స్. ఆ వెహికల్ ఆ టైంలో యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఆ వెహికల్స్ ఏమైనా లోడింగ్ తో కండిషన్స్ అంటే ఏమన్నా బస్తాలు కానీ ఇంకేమన్నా ఐటమ్ లోడింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా. నెక్స్ట్ వన్ ఏదైనా ఆ వెహికల్ కి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా. అట్లా మొత్తం ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తారు ఈ డీటెయిల్స్ ఆఫ్ వెహికల్స్ ఇన్వాల్వ్. నెక్స్ట్ వన్ నేచర్ ఆఫ్ ది యాక్సిడెంట్స్. సో కండిషన్ ఆఫ్ ది వెహికల్స్ ఇన్వాల్వ్. సో ఈ నేచర్ ఆఫ్ యాక్సిడెంట్ కి వచ్చేసరికి అసలు ఏ వెహికల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఆ వెహికల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాటి యొక్క కండిషన్ ఏంటి. సో డీటెయిల్స్ ఆఫ్ కొలిజన్, అసలు ఎట్లా కొలిజన్ అయ్యాయి. సో ఆ టైంలో పెడస్ట్రియన్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాయా. ఓకేలా ఏదైనా డ్యామేజ్ అయిందా, డ్యామేజ్ అయితే ఎంత ఇంజురీ అయింది, వాటి యొక్క సివియారిటీ గురించి తెలుసుకుంటూ ఉంటాం. అండ్ రోడ్ అండ్ ట్రాఫిక్ కండిషన్స్. ఆ టైంలో రోడ్ ఎలా ఉంది, ఆ టైంలో ట్రాఫిక్ కండిషన్ ఎలా ఉంది, అంటే హెవీ ట్రాఫిక్ వాల్యూమ్ ఉందా, నార్మల్ ట్రాఫిక్ వాల్యూమ్ ఉందా. సో అలా అక్కడ ఏమన్నా ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి ఆ ట్రాఫిక్ వాల్యూమ్ కండిషన్స్ గురించి కూడా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రైమరీ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. అసలు మెయిన్ గా ఇంపార్టెంట్ వచ్చేసరికి అసలు ఎందుకు యాక్సిడెంట్ జరిగింది. సో వాట్ ఈస్ ద వేరియస్ పాసిబుల్ కాజెస్ అండ్ ప్రైమరీ కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్. అంటే ఇందా చెప్పుకున్నాం కదా కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ లో, ఆ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ లో మెయిన్ గా పర్టికులర్ గా ప్రైమరీగా ఏంటి అని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో, మెయిన్ ప్రైమరీ ఏంటంటే ఓవర్టేకింగ్ చేయబోయి యాక్సిడెంట్ అయిందని.
లేదా జారి పడి కింద జరిపోయాడని, లేదనుకుంటే ఇంకేదైనా ఇదని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిన్‌గా ప్రైమరీ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ గురించి చెప్తాం. నెక్స్ట్ వన్ ఫైనల్‌గా యాక్సిడెంట్ కాస్ట్. సో, ఈ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఎంత కాస్ట్ అయింది? అంటే మెయిన్‌గా చెప్పాలనుకుంటే పర్సన్స్ ఎంత ఇంజ్యూర్ అయింది? వాళ్ళ కాస్ట్ ఎంత? వెహికల్ ఏమన్నా ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ప్రాపర్టీ కాస్ట్ ఎంత? ఆ వెహికల్ డ్యామేజ్ అయితే అది వెహికల్ ఎంత వరకు కాస్ట్ డ్యామేజ్ అయింది? సో, దాని యొక్క టోటల్ కాస్ట్ అనాలిసిస్ చేస్తారు. సో, ఇదంతా డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? దాన్ని ఒక రిపోర్ట్ చేస్తారు. సో, ఈ డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత దీన్నేం చేస్తారు? పోలీసోడికి ఇస్తారు. ఆ పోలీస్ ఆయన ఏం చేస్తాడు అంటే పోలీస్ అతనే కలెక్ట్ చేయాలి. పోలీసు సారే ఆ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నటువంటి పోలీస్ అథారిటీ వాళ్ళొచ్చేసి ఈ పైన ఉన్నటువంటి చెప్పుకున్న డేటా అంతా ఏదైతే ఉందో, ఆ డేటా అంతా ఆ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ ఏదైతే ఉంటారో కలెక్ట్ చేసుకొని దాని యొక్క ఫర్దర్‌గా దాన్ని అక్కడికొచ్చేసి ఫోటోస్ తీసుకోవడం, దాని యొక్క డయాగ్రామ్స్ అవన్నీ తీసుకొని ఫర్దర్‌గా నెక్స్ట్ మూవ్‌మెంట్‌కి చేస్తాడు. సో, సెపరేట్ రిపోర్ట్ టీమ్ గాని లేకపోతే సెపరేట్‌గా రిమోట్ అంటే సపోజ్ చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఎదురెదురుగా 2 వెహికల్స్ ఇన్వాల్వ్ అయ్యాయనుకోండి. వాడిది తప్పని వీడు, వాడిది తప్పని వీడని అంటూ ఉంటారు. సో, ఆ టైంలో మనం ఏం చేయాలి? రిపోర్ట్స్ అనేది బోత్ సైడ్స్ నుంచి మనం రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్స్ అంతా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఆ పైన ఏ విధంగా అయితే కలెక్ట్ చేసుకున్నామో డేటా యాస్‌టీస్‌గా అలా డేటా కలెక్ట్ చేసుకొని వీటిని ఫర్దర్‌గా మనకి ఇన్ ఫ్యూచర్‌లో మనకి కావాల్సినటువంటి స్టడీస్‌కి ఈ కలెక్ట్ చేసుకున్న డేటా యూజ్ అవుతుంది. ఈ డేటా అంతా కలెక్ట్ చేస్తే వచ్చేదాన్ని రిపోర్ట్ అంటాం. ఈ రిపోర్ట్‌ని ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉంచుకోవాలి. సో, బోత్ సైడ్స్ కూడా డేటా కలెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి రికార్డ్స్. సో, ఈ రికార్డ్స్ ఏంటంటే జనరల్‌గా మెయిన్‌గా లొకేషన్ ఫైల్ ఉంది, స్పాట్ మ్యాప్స్ ఉంటాయి, కొలిజన్ డయాగ్రామ్స్ ఉంటాయి, కండిషన్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనం ఇప్పుడు ట్రాఫిక్ స్టడీస్, ఈ యాక్సిడెంట్ స్టడీస్ చేసిన తర్వాత ఫ్యూచర్‌లో మనం చేయబోయేటువంటి ప్రివెంటివ్ మెజర్స్ గాని ఏదైనా ఉంటుంది కదా! అక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా? సో, ఇందులో ఫస్ట్ వన్ లొకేషన్ ఫైల్. ఈ లొకేషన్ ఫైల్‌లో ఏంటంటే మెయిన్‌గా ఎక్కడ ఆహ్, ఇది దేనికి యూజ్ అవుతుందంటే లొకేషన్ ఆఫ్ యాక్సిడెంట్. అసలు ఎక్కడ యాక్సిడెంట్ అనేది జరిగింది అండ్ ఐడెంటిఫై ది పాయింట్స్ ఆఫ్ హై యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్. ఎక్కడ యాక్సిడెంట్ బాగా జరిగింది. సో, దాని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? దాని మెయిన్ ప్రాబ్లమ్ ఏంటనేది తెలుస్తుంది. అండ్ ఆహ్, అండ్ ఈచ్ పోలీస్ స్టేషన్‌లో ఎవరైతే ఉంటారో వాటికి సెపరేట్‌గా ఈ లొకేషన్ ఫైల్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఈ యాక్సిడెంట్ స్టడీస్ గురించి మీరు ఏదైనా మినీ ప్రాజెక్ట్ గాని చేయాలనుకుంటే వెంటనే ఆ ఏరియాలోకెళ్ళి సరే ఇట్లా మేము స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్సిడెంట్ స్టడీస్ ఎన్ని జరిగాయి అంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ రికార్డ్ తీసుకొచ్చి మీ ముందు వేస్తారు. అలా మనం ఆ ఏరియాలో ఏ టైంలో ఎంత జరిగిందో ఆ యొక్క రికార్డ్స్ అన్నీ అందులో ఉండిపోతాయి. సో, ఈ రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేస్తే వచ్చేదే రికార్డ్స్ అండి. డేటా కలెక్ట్ చేసిన తర్వాత వాటన్నిటిని ఒక దగ్గర ఉంచితేనేమో ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఒక దగ్గర ఉంచితేనేమో రిపోర్ట్. అలాంటి నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక దగ్గర పెడితే దాన్ని సేవ్ చేస్తే దాన్ని రికార్డ్ అంటాం. అట్లా సో, వీటిని స్పెషల్‌గా పోలీస్ అనే అతను దగ్గర తీసుకొని ఉంచుకుంటాడు. నెక్స్ట్ వన్ స్పాట్ మ్యాప్స్. సో, ఈ స్పాట్ మ్యాప్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఈ స్పాట్స్‌ని అంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ఏరియాలో ఈ మ్యాప్స్ ఏం చూపిస్తుందంటే స్పాట్ వైస్‌గా అంటే ఎగ్జాక్ట్‌గా ఆ లొకేషన్‌లో ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో స్పాట్స్ వైస్‌గా చూపిస్తుంది. లేదా పిన్స్ వైస్‌గా చూపిస్తుంది. లేదా సింబల్స్ లాగా చూపిస్తుంది. ఒకవేళ మోటార్ వెహికల్ పెడెస్ట్రియన్ యాక్సిడెంట్ అయిందా? ఓన్లీ అదర్ మోటార్ వెహికల్స్ ట్రాఫిక్‌లో మనకి యాక్సిడెంట్ జరిగిందా? లేదా ఏ టైప్ ఆఫ్ వెహికల్ అనేది ఇంజ్యూరీ అయింది. ఒకవేళ ఇంజ్యూరీ అయితే ఫాటల్ ఏంటి? నాన్ ఫాటల్ అయితే ఎట్లా? ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పాట్ మ్యాప్స్ మనకు చూపిస్తుంది. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి కండిషన్ డయాగ్రామ్ అండ్ కొలిజన్ డయాగ్రామ్. సో, కండిషన్ డయాగ్రామ్ అంటే ఏంటంటే ఇట్ షోస్ ది ఇంపార్టెంట్ ఫిజికల్ కండిషన్స్ ఆఫ్ ది యాక్సిడెంట్ లొకేషన్ టు బి స్టడీడ్. మీరు ఎక్కడైతే లొకేషన్‌లో ఏ ఏరియాలో అయితే యాక్సిడెంట్ జరిగిందో, మీరు ఎక్కడైతే స్టడీ చేయాలనుకుంటున్నారో, ఆ ఏరియా రోడ్డు కండిషన్ ఏదైతే ఉంటుందో, ఆ రోడ్ యొక్క కండిషన్ యాస్ టీజ్‌గా మనం డ్రా చేయడాన్ని. యాస్ టీజ్‌గా ఆ డయాగ్రామ్ డ్రా చేస్తే దాన్ని కండిషన్ డయాగ్రామ్ అంటాము. ఇక్కడ అదే డయాగ్రామ్‌ని మనం కొంచెం స్కేల్‌తో డ్రా చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్‌ని ఒక 60 మీటర్స్ గానో, 40 మీటర్స్‌కో స్కేల్‌కి కన్వర్ట్ చేసి అక్కడ రోడ్ ఏ విధంగా అయితే ఉందో అదే డయాగ్రామ్‌ని ఒక మ్యాప్‌లో డ్రా చేస్తారు. ఆ మ్యాపే మనం దీన్నే ఆ డయాగ్రామ్‌ని కండిషన్ డయాగ్రామ్ అంటాం. సో, ఆ డయాగ్రామ్‌లో ఏంటంటే ఎగ్జాక్ట్‌గా అక్కడ ఫిజికల్‌గా ఎటువంటి ఫీచర్స్ అయితే రోడ్ ఉందో అదే ఫీచర్స్‌తో అదే డయాగ్రామ్స్‌ని డ్రా చేసుకుంటే అసలు యాక్సిడెంట్ అవ్వడానికి రీజన్ ఏంటనేది మనకు ఒక ఐడియా కోసం ఈ కండిషన్ డయాగ్రామ్స్ యూజ్ అవుతాయి. సో, ఇక్కడ ఏం చేస్తారు అన్ని డైమెన్షన్స్‌ని కన్వర్ట్ చేస్తారు. కర్వ్స్ ఉంటే కర్వ్స్, కెర్వ్స్ ఉంటే కెర్వ్స్ అన్ని ఐటెమ్స్, సైన్స్, సిగ్నల్స్ ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ కూడా ఆ కండిషన్ డయాగ్రామ్‌లో ఉంటాయి. సో, స్టాండర్డ్ సింబల్స్‌ని యూజ్ చేసి ఈజీగా క్లాసిఫై చేయడానికి యూజ్ అవుతుంది. సో, ఈ కండిషన్ డయాగ్రామ్, కొలిజన్ డయాగ్రామ్ కూడా కంబైన్డ్‌గా యూజ్ చేస్తుంటారు ఇన్ సింగిల్ స్కెచ్. సో, మీకు ఇక్కడ సెపరేట్‌గా చూపిస్తాను కండిషన్ డయాగ్రామ్ అంటే ఏంటో. సో, ఇగో ఇదండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ 4 రోడ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ రోడ్స్‌లో ఇక్కడ విడ్త్ ఎంత రోడ్ ఏదైతే ఉందో దాన్ని స్కేల్ కింద కన్వర్ట్ చేసి ఇలా డ్రా చేశారు. మధ్యలో ట్రాఫిక్ ఐలాండ్స్ గనుక ఉంటే ఐలాండ్స్ ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇటువైపు, ఇటువైపు అంటే ఛానలైజింగ్ ఐలాండ్స్ ఉన్నాయి.
ఓకేనా. అండ్ ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చూపిస్తుంది. అండ్ స్పీడ్ లిమిట్ బోర్డ్ ఎక్కడైతే ఉందో బోర్డు, ఇట్లా ఎవ్రీ ఫీచర్స్ ఆఫ్ ది ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ అన్ని మనకి ఆ డయాగ్రామ్ లో కనిపిస్తుంది. కాబట్టి దీన్ని కండిషన్ డయాగ్రామ్ అంటాం. ఇట్ గివ్స్ ది ఇట్ షోస్ ది రోడ్ అండ్ ఇట్స్ ఫీచర్స్ విత్ రెస్పెక్ట్ టు సమ్ డిజైన్డ్ స్కేల్ లో రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కొలిజన్ డయాగ్రామ్. కొలిజన్ డయాగ్రామ్ అంటే ఏంటంటే ఆ వెహికల్స్ ని మనం ఏదైతే వెహికల్స్ అయితే ఉన్నాయో ఆ వెహికల్స్ యొక్క అప్రాక్సిమేట్ పాత్ ని ఆ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆ వెహికల్స్ ఏ డైరెక్షన్ లో వెళ్తూ వస్తూ ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఆ వెహికల్ యాక్సిడెంట్ అయిన తర్వాత అది ఫర్దర్ గా ఎలా మూవ్మెంట్ కనుక జరిగిందో అనేది ఆ కొలిజన్ డయాగ్రామ్ లో మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇలా ఈ కొలిజన్ డయాగ్రామ్స్ ఆ రోడ్ మీద ఎక్కడైనా ఎక్కువగా ఉన్నటువంటి ఆ డయాగ్రామ్స్ అన్ని కూడా అక్కడ ఆక్యుపై చేయొచ్చు. అట్లా ఈ కొలిజన్ డయాగ్రామ్ ఏం చూపిస్తుందంటే ద అప్రాక్సిమేట్ పాత్ ఆఫ్ ది వెహికల్స్ అండ్ పెడెస్ట్రియన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్సిడెంట్స్. ఈ యాక్సిడెంట్ లో ఏ వెహికల్ ఏ డైరెక్షన్ లో వచ్చి మనకి యాక్సిడెంట్ జరిగింది, ఏ పెడెస్ట్రియన్ ఏ డైరెక్షన్ లో వచ్చి మనకి ఈ వెహికల్ కి యాక్సిడెంట్ అయి జరిగింది, అక్కడ ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఉందా, సో దీని వల్ల ప్రాబ్లం అయింది అనేది మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు కంపేర్ ది యాక్సిడెంట్ ప్యాటర్న్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెమెడియల్ మెజర్స్. ఎప్పుడైతే మనం బిఫోర్ స్టడీస్ చేసి ట్రాఫిక్ స్టడీస్ చేసాం, ఒక రోడ్ తీసుకున్నాం, అక్కడ యాక్సిడెంట్స్ ఎందుకు అయ్యాయో తెలిసింది. సో తెలిసిన తర్వాత మనం ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసాం, అంటే సిగ్నల్స్ టైమింగ్స్ పెంచడమో, లేదా అక్కడ ఛానలైజింగ్ ఐలాండ్స్ కన్స్ట్రక్షన్ చేయడమో, ఇంకేదో చేసాం. సో దానివల్ల ఏమన్నా యాక్సిడెంట్స్ రేట్ తగ్గిందని చెప్పి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనం 6 మంత్స్ తర్వాత మనం అక్కడ స్టడీస్ చేయాలి. సో ఇలా మనకి కొలిజన్ డయాగ్రామ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ కొలిజన్ డయాగ్రామ్ కూడా దాదాపుగా సేమ్ డిఫరెంట్ గా ఇలా ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వెహికల్ రైట్ సైడ్ తో వెళ్ళేవి క్రాస్ అయ్యే వెహికల్ ఇక్కడ ఒకదానికొకటి క్రాస్ అయ్యి ఇక్కడ ఒక కొలిజన్ జరిగింది. అట్లా ఇక్కడ ఒక కొలిజన్ జరిగింది, ఇక్కడ కొలిజన్ జరిగింది. అలా మనకి డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ అయి ఉన్నాయి. ఇది ఒక డయాగ్రామ్ కి ఒక టైప్ ఆఫ్ ఒక సరిపోయింది. అలా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ కి ఇట్లా ఇక్కడ ఒక వెహికల్ ఉందండి. సో మీకు జనరల్ గా మీకు టెక్స్ట్ బుక్స్ లో కానీ డిఫరెంట్ బుక్స్ లో జనరల్ ఈ డయాగ్రామ్ చూపిస్తాడు. సో ఇది అంత క్లారిటీగా ఉంటుంది. ఇది ఒకవేళ వెహికల్ యాక్సిడెంట్ అయి జరిగింది అనుకోండి, ఆ వెహికల్ ఎలా ఓవర్ టర్న్ అవుతూ ఎలా పల్టీ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది అనే డయాగ్రామ్స్ కూడా మీకు స్పైరల్ లో కూడా చూపిస్తూ ఉంటారు. అట్లా ఈ కొలిజన్ డయాగ్రామ్ ఏ వెహికల్ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది, ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఆ తర్వాత స్కిడ్ అయిన తర్వాత అది ఎంత దూరం ట్రావెల్ అయింది అనేది ఒక క్లియర్ గా ఒక పాత్ అనేది ఆ కొలిజన్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది కండిషన్ డయాగ్రామ్ అంటాము, దీన్నే కొలిజన్ డయాగ్రామ్ అంటాం. సో ఫైనల్ గా వచ్చేసరికి ప్రివెంటివ్ మెజర్స్. అసలు ఏం చేయాలి, మరి యాక్సిడెంట్ జరగకుండా మనం ఏం చేయాలి? సో ఏం చేయాలి అంటే మెయిన్ గా ఇక్కడ కూడా మెయిన్ గా 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బై ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు, బై ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మనం ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు, బై ఎడ్యుకేషన్ యూజ్ చేసి కూడా యాక్సిడెంట్ స్టడీస్ చేయవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వన్ రోడ్ డిజైన్ కరెక్ట్ గా చేయాలి. సో రోడ్ డిజైన్ అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్టాపింగ్ సెట్ డిస్టెన్స్ అయినా, సైడ్ డిస్టెన్స్ అయినా, ఓవర్టేక్ సెట్ డిస్టెన్స్ అయినా, ఇలా విడ్త్ ఆఫ్ ద రోడ్ కానీ, ట్రాఫిక్ ఐలాండ్స్ కానీ, సిగ్నల్స్ కానీ, టైమింగ్స్ కానీ, వీటన్నిటిని కూడా మనం రీడిజైన్ చేసి ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకొని మనం ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే అనాలిసిస్ చేసుకొని కరెక్ట్ గా స్టడీ చేసుకొని మనం డిజైన్ చేసుకుంటే ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయి. అది రోడ్ డిజైన్కి వచ్చేసరికి. నెక్స్ట్ వన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది వెహికల్స్. ఎప్పటికప్పుడు వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవరికైతే వాళ్ళు. సో బ్రేకింగ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉందా, ఓకేనా. అదే విధంగా స్టీరింగ్ కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా, లైటింగ్ కరెక్ట్ గా ఉందా లేదా, ఇలా మనం వీటికి సంబంధించిన చెకింగ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, ఓకేనా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్టడీస్. సో ఎప్పుడైతే ఇంజనీరింగ్ మెజర్స్ చేసామో ఆ తర్వాత ఇందా చెప్పాం కదా, అట్లా ఆఫ్టర్ స్టడీస్ తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. రోడ్ లైటింగ్. సో లైటింగ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎస్పెషల్ గా నైట్ టైమ్స్ లో ఏంటంటే యాక్సిడెంట్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో యాక్సిడెంట్స్ రేట్ నైట్ టైం ఏంటంటే ఆ పాత్ హోల్స్ కానీ ఇవన్నీ ఏమి వెహికల్స్ కనపడవు కాబట్టి నైట్ టైం యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి సో నైట్ టైంలో ఎక్కడైతే ఇంటర్సెక్షన్స్ అయితే ఉన్నాయో, ఎక్కడైతే మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కానీ, ఎక్కడైతే క్రాస్ సెక్షన్స్ ఉంటాయో, బ్రిడ్జ్ సైడ్స్ ఉంటాయో అక్కడ మనం సఫిషియెంట్ లైట్ ప్రొవైడ్ చేస్తే మనకి కొద్దిగా గొప్ప యాక్సిడెంట్స్ రేట్ ని తగ్గించవచ్చు. ఇదంతా ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ గా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసరికి రోడ్ డిజైన్. ఇక్కడ అన్ని పారామీటర్స్ రాయండి, అంటే రోడ్ వైడనింగ్ ఆఫ్ ది పేమెంట్, స్టాపింగ్ సెట్ డిస్టెన్స్, వర్టికల్ ఎలిమెంట్ డిజైన్ చేయకపోవడం వల్ల, ఇలా హారిజాంటల్ ఎలిమెంట్ డిజైన్, ఇవన్నీ కరెక్ట్ గా డిజైన్ చేసుకోవాలని చేస్తే అప్పుడు మనం యాక్సిడెంట్స్ రేట్ తగ్గించవచ్చు అని చెప్పొచ్చు.
నెక్స్ట్ వన్ ఎన్ఫోర్స్మెంట్ మెజర్స్, అంటే రూల్స్ అప్లై చేసి రూల్స్ రెగ్యులేషన్ ద్వారా టైంకి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటే సో దానివల్ల కూడా మనకి ఒక యాక్సిడెంట్స్ రేట్ అనేది తగ్గుతుంది. అంటే హెల్మెట్ పెట్టుకోకపోతే అమ్మో ఫైన్ ఇస్తారు ₹1000 అంటే ఆ భయం ఉందనుకోండి, అప్పుడు ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోకుండా రారు. సో దానివల్ల కొంచెం డెత్ రేట్ అనేది తగ్గుతుంది. సో అట్లా మనం ఎప్పుడైతే రూల్స్ రెగ్యులేషన్స్ మారుస్తూ ఉంటే కొంచెం తగ్గిపోతుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే స్పీడ్ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి వీలైనంత వరకు యాక్సిడెంట్ రేట్ అనేది తగ్గుతుందండి. ఎందుకంటే మనం యాక్సిడెంట్ రేట్ ఎక్కువగా ఉండడానికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్పీడే. ఆ స్పీడ్‌ని మనం రెడ్యూస్ చేయగలిగితే దానికి సంబంధించినటువంటి సైన్స్, సిగ్నల్ బోర్డ్స్ గాని, లేదా మనం స్పీడ్ బ్రేకర్స్ గాని ఇన్‌స్ట్రక్షన్స్ చేస్తే సరిపోతుంది. లేదా అప్పుడప్పుడు సర్ప్రైజ్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మీకు మూవీస్‌లో చూస్తూ ఉంటుంటే తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వెహికల్ ఫాస్ట్‌గా వెళ్ళగానే వెహికల్ ఆ సెన్సార్స్ మోగుతాయి. వెంటనే వెనక పోలీసోడొచ్చి స్టాప్ చేసి ఏమంటే ఫైన్ ఏస్తాడు. అట్లా ఎప్పటికప్పుడు సడెన్‌గా చెక్ చేస్తూ ఉండాలి. సో సిగ్నల్స్ ప్రొవైడ్ చేయడం ఇట్లాంటివి. అదేవిధంగా మీరు మన హైదరాబాద్‌కి వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ ఎక్కినప్పుడు ఈ యొక్క రీచ్ అయినప్పుడు స్పీడ్ లిమిట్ దాటగానే వెంటనే మీకు ఆ ఫోటోస్ తీసి వెంటనే మీకు వితిన్ 5 మినిట్స్, 10 మినిట్స్‌లోనే మీకు ఆటోమేటిక్‌గా ఫైన్ కూడా చూపించేస్తుంది. అట్లా. సో, అలా మనం స్పీడ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వన్ ట్రాఫిక్ కంట్రోల్ డివైసెస్. సో, ట్రాఫిక్ కంట్రోల్ డివైసెస్ నెక్స్ట్ టాపిక్. అందులో మీకొచ్చేసి సైన్స్, సిగ్నల్స్, మార్కింగ్స్, ఐరాన్స్. ఈ సైన్స్ కరెక్ట్‌గా ప్రొవైడ్ చేయడము. ఏదైనా సిగ్నల్స్ టైమింగ్స్ తక్కువ అవ్వడం, ఎక్కువ అవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా దాని వల్లే మనం రీడిజైన్ చేసి మనం ఆ సిగ్నల్స్ టైమింగ్స్‌ని మార్చడం చేయడం. సో, సైన్స్, సిగ్నల్స్, మార్కింగ్స్‌ని కొంచెం ప్రాపర్‌గా మెయింటైన్ చేయడం, ప్రాపర్‌గా ప్లేస్ చేయడం వల్ల మనకు కొద్దో గొప్ప ఈ యొక్క యాక్సిడెంట్స్ రేట్‌ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వన్ ట్రైనింగ్ అండ్ సూపర్విజన్. ఏదైతే ట్రాన్స్‌పోర్ట్ అథారిటీస్ ఉంటాయో, ఎటువంటి లైసెన్స్ ఇష్యూస్ చేస్తారో, ఆ యొక్క ఏజెన్సీస్ కానీ, ఆ అథారిటీస్ గాని, ఆ డిపార్ట్‌మెంట్ గాని స్ట్రిక్ట్‌గా లైసెన్స్ అనేది ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు జనరల్‌గా ఏమంటారు ఆహ్, ఆహ్, బైక్‌కి లైసెన్స్ తీసుకొని 4 కార్‌కి కూడా తీసుకుంటారు కొంతమంది అట్లా. అలా కాకుండా ఓన్లీ స్ట్రిక్ట్‌గా లైసెన్స్‌ని మెయింటైన్ చేయడము. ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్‌కి ఆ యొక్క వెహికల్ యొక్క పెర్ఫార్మన్స్‌ని చెక్ చేయడం. ఎక్కువ ఈ యొక్క లైసెన్స్‌ని కంపల్సరీగా ఈ పబ్లిక్‌కి వెళ్ళేటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్‌గా వాళ్ళకి కంపల్సరీగా స్ట్రిక్ట్‌గా వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క లైసెన్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండడం. వాళ్ళకి లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళ ముందు నుంచి ఆ వెహికల్‌ని టెస్ట్ చేయమని చెప్పడం. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ పాసెంజర్స్ దెబ్బతింటారు ఆ పర్సన్ వల్ల. నెక్స్ట్ వన్ మెడికల్ చెకప్. ఎప్పటికప్పుడు ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టర్స్ ఉంటారో అంటే పబ్లిక్ డ్రైవర్స్ అంటే ఏపీఎస్, ఆర్టీసీ వీళ్ళంతా ఉంటారు కదా! టీఎస్ఆర్టీసీ వాళ్ళు. సో, వీళ్ళు ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క విజన్, వాళ్ళ యొక్క రియాక్షన్ టైమ్ ఎప్పుడైతే ఇంటర్వల్ ఏదైతే ఉంటుందో అప్పటికప్పుడు చెకప్ చేస్తూ ఉండాలి. ఇయర్‌లీ టైసా, త్రైసా, వన్నా అని చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క లైసెన్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇదంతా. నెక్స్ట్ వన్ స్పెషల్ ప్రికాషన్స్ ఫర్ కమర్షియల్ వెహికల్స్. ఇలా కాకుండా హెవీ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి చూసారా? ఆ హెవీ కమర్షియల్ వెహికల్స్ దగ్గర ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కొక్లేన్ ఉంటుంది. ఆ కొక్లేన్ దగ్గర ఏమవుతుందంటే, ఆ ముందుండేటువంటి పెద్ద బీమ్ లాంటిది అడ్డం ఉండబట్టి, అసలు ఆ డ్రైవర్‌కి ముందటువంటి వెహికల్స్ కనపడవు. సో, అలాంటప్పుడు ఏంటి అంటే, పక్కన ఒక అటెండెంట్‌ని ప్రొవైడ్ చేసుకుంటే, ఎదురుగా వచ్చే వెహికల్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ఒక అటెండర్ ఉంటాడు. సో, ఆ అటెండర్ సజెస్ట్ చేస్తూ ఉంటాడు డ్రైవర్‌కి. అదే విధంగా హెవీ కమర్షియల్ వెహికల్స్, లాంగ్ వెహికల్స్‌కి ఏంటంటే, ముందు ఒక పర్సన్, వెనకాల ఒక పర్సన్ కూడా కూర్చొని ట్రావెల్ చేసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళతను ఏంటో రైట్ సైడ్ వెళ్ళడానికి గాని, లెఫ్ట్ సైడ్ గాని సిగ్నల్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ అటెండర్స్ వాళ్ళు యూజ్ అవుతారు. సో, వీళ్ళు ప్రాపర్ డైరెక్షన్ అనేది ఈ డ్రైవర్స్‌కి ఇవ్వడానికి ఈ స్పెషల్ కమర్షియల్ వెహికల్స్‌కి అటెండర్స్ యూజ్ అవుతుంటారు. నెక్స్ట్ వన్ అబ్జర్వెన్స్ ఆఫ్ లా అండ్ రెగ్యులేషన్స్. అప్పుడప్పుడు రోడ్ యూజర్స్ మనం ఏం చేయాలంటే ఒక సర్వే పార్టీ గాని మనం ఏం చేయాలి, ఒక ఏరియా అంటే మనం కాలేజీలో చేసాం చూసారా అట్లా ఒక సర్వే పార్టీ గాని పర్సన్స్ అక్కడికెళ్ళి అసలు ఈ యొక్క పీపుల్ అసలు రూల్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? రూల్స్ రెగ్యులేషన్స్ చూస్తున్నారా లేదా? సో, సరైన దిశలో వెళ్తున్నారా లేదా? ఇట్లా వీటన్నిటిని రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్నారా లేదా? అక్కడ నుండి అబ్జర్వ్ చేసి దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ మార్చుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ మెజర్‌మెంట్స్. సో, ఇంజినీరింగ్ అయిపోయింది, ఎన్ఫోర్స్‌మెంట్ అయింది, ఎడ్యుకేషన్ మెజర్స్. సో, అందులో కూడా ఎడ్యుకేషన్ ఆఫ్ బై రోడ్ యూజర్స్. ఈ రోడ్ యూజర్స్ అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ రోడ్ యూజర్స్ అంటే స్కూల్‌లో గాని, చిన్నప్పుడు స్కూల్‌లో గాని, మన టెక్స్ట్ బుక్స్‌లో ఆహ్, రెడ్ లైట్ పడితే ఆగాలి, పచ్చ లైట్ ఏస్తే వెళ్ళాలి అని ఇట్లా మనకి ఉంటుంది గదా! అట్లా స్కూల్ లైఫ్స్‌లోనే మనకి సిగ్నల్స్ గురించి, ఈ యొక్క రోడ్ కండిషన్స్ గురించి, వీటి గురించి బుక్స్‌లోనే వీళ్ళకి దానికి సంబంధించిన అవేర్‌నెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అదే విధంగా వీలైనైతే మనకేమంటాము
అట్లా ప్రొవైడ్ చేసుకుంటూ ఉండాలి. సో, ఆ విధంగా ట్రై చేసుకుంటూ మనం ఈ యొక్క ట్రాఫిక్ ఏమంటారు యాక్సిడెంట్స్ రేట్‌ని తగ్గించుకోవచ్చు. లేదా నెక్స్ట్ వన్ సేఫ్టీ డ్రైవ్. అప్పుడప్పుడు ఈ ఆర్‌టీఓ వాళ్ళు వీళ్ళు ఆళ్ళు ఈళ్ళు మొత్తం రోడ్డు భద్రతా వారోత్సవాలని కండక్ట్ చేస్తుంటారు. సేఫ్టీ డ్రైవ్ వీక్ అని ఒక 1 వీక్, 2 వీక్స్ కండక్ట్ చేస్తుంటారు. హెల్మెట్ పెట్టుకో లేకపోతే పోతుందని ఇట్లా మొత్తం బ్యానర్స్ ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తారు. సో, ఈ సేఫ్టీ డ్రైవ్‌లోకొచ్చేసి పోస్టర్స్ ప్రొవైడ్ చేయడం, లేదా డాక్యుమెంటరీస్ తీయడం, లేదా ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రెజెంట్ చేయడం. ఇట్లా చేసుకుంటూ వెళ్తే కూడా కొంచెం కొద్దో గొప్ప ఈ యాక్సిడెంట్స్ రేట్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా ఈ యాక్సిడెంట్స్‌ని మెయిన్‌గా తగ్గించడానికి, ప్రివెన్షన్ చేయడానికి మెయిన్‌గా ఇంజినీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటుంది. ఎడ్యుకేషన్ అది మెయిన్‌గా ఎడ్యుకేషన్ ఒకటుంది. అండ్ ఎన్ఫోర్స్‌మెంట్. ఈ 3 క్లాసెస్ ద్వారా మనం ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్‌ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే.